హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో చూసొచ్చాను. అస్సలు మాటలు రావట్లేదు. మూవీ అంత బాగుంది. అల్లు అర్జున్కి అయితే ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తప్పే లేదనిపించింది. అంత బాగా చేశాడు. అసలు కొన్ని సీన్స్ అయితే మామూలు హై ఇవ్వలేదు. సుకుమార్ మార్క్ అనిపించింది. ప్రీ క్లైమాక్సే కొంచెం స్లో అనిపించింది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవ్వడం జపాన్లో స్టార్ట్ అవుతుంది. పుష్ప ఎంట్రీ సీన్ అయితే కొంచెం క్రియేటివ్గా రాసుకున్నారు, నాకు నచ్చింది. తర్వాత ఇంకా ఇంటర్వెల్ లాగా ఎక్కడ బోర్ కొట్టదు. రేసి స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. ఇది స్పాయిలర్ ఫ్రీ రివ్యూ. నేను ఏమీ అంటే చాలా చెప్పాలని ఉంది, కానీ ఏం చెప్పకూడదు. సో ఏం స్పాయిలర్స్ ఏమీ ఉండవు. జస్ట్ నాకేమనిపించిందో అదే చెప్పబోతున్నాను. ఫస్ట్ హాఫ్లో అయితే ఒక 3 to 4 మంచి హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్, ఆయన మూవీస్లో మనకు కనిపించే మార్క్ కానీ కొన్ని సీన్స్ మనకు అర్థమైపోతాయి. సో ఈ 3 to 4 సీన్స్లో ఆ మార్క్ కనిపిస్తుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ ముందు పీలింగ్ సాంగ్స్ వస్తుంది. అండ్ ఆ సాంగ్లో అయితే అల్లు అర్జున్ అండ్ రష్మిక డ్యాన్స్ అయితే కుమ్మేశారు. అంటే బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే బాగా అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ప్రాపర్ మాస్ సీన్ అని చెప్పచ్చు. మంచి హైతో ఇంటర్వెల్ వస్తుంది. అసలు నెక్స్ట్ ఏం అవుతుంది అని బాగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడ బోర్ కొట్టినట్టు అనిపించదు. అప్పుడే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది ఒక మంచి యాక్షన్ సీన్తో. అండ్ ఇంకా ఫహద్ ఫాజిల్ అండ్ బన్నీ మధ్య ఒక ఫన్నీ కాన్వర్జేషన్ ఉంటుంది. అంటే ఆ సీన్ ఎంత బాగా రాసుకున్నారంటే అటు మనం నవ్వుతూ ఉంటాము, ప్లస్ మాస్ మూమెంట్స్ కూడా బాగా ఇంక్లూడ్ చేశారు అది ఆ సీన్లో. సో మాది బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది. ఇంకా ఫహద్ ఫాజిల్ గురించి చెప్పేదే ఉంది. ఆయన అటు విలన్గా ప్లస్ కామెడీ ఇచ్చి పడేసాడని చెప్పొచ్చు. ఇంకా తర్వాత మెయిన్ జాతర ఎపిసోడ్ వస్తుంది. అయ్యా బాబోయ్, అల్లు అర్జున్ అయితే అసలు ఆ పర్ఫార్మెన్స్ అయితే శివ తాండవం అని చెప్పచ్చు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను హైదరాబాద్లో దేవి థియేటర్లో చూశాను, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. అసలు ఆ జాతర ఎంటైర్ ఎపిసోడ్కి అందరూ క్లాప్స్ కొట్టారు, అంత బాగుంది. అండ్ అక్కడ ఒక సాంగ్ ప్లేస్మెంట్ అయితే అసలు అలా చూస్తూ ఉండిపోతాం. అండ్ తర్వాత అప్పటి నుంచి కొంచెం స్లో అనిపించింది మూవీ. అప్పుడు వస్తుంది ఇంకా క్లైమాక్స్, ఇంకా అయిపోతుందా అనిపించే టైంకి ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా మళ్ళీ అల్లు అర్జున్కి ఓ మై గాడ్, అసలు చెప్పలేకపోతున్నా. మీరు వెళ్ళి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు ఆ పర్ఫార్మెన్స్ అయితే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. అండ్ ఇంకా లాస్ట్లో పుష్ప 3కి ఒక చిన్న హింట్ ఇచ్చారు. నాకైతే పెద్ద ఎక్సైట్మెంట్ ఏం అనిపించలేదు. ఎందుకంటే ఎలా ఎండ్ చేశారో అలా ఎండ్ చేసి ఉంటే మూవీ బాగుండి అనిపించింది. ఈ మూవీ మెయిన్ హైలైట్ సుకుమార్ డైరెక్షన్. అసలు ఏమన్నా రాశారు ఆ స్టోరీ అండ్ ఆ డైరెక్షన్ ఏంటి, ప్రతి సీన్ హై ఇచ్చింది. అంటే అతని రైటింగ్లో ఎఫర్ట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా డైలాగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ మేబీ సౌండ్ సిస్టమ్ వల్ల నాకు అంత ఎక్కువ వినిపించలేదు. బట్ మిగతా డైలాగ్స్ అని చాలా బాగున్నాయి. అండ్ రష్మిక మందన పర్ఫార్మెన్స్ ప్రతి మూవీతో తను ఏంటో ప్రూవ్ చేసుకుంటుంది. అండ్ మూవీలో రష్మిక మందన అండ్ అల్లు అర్జున్ మధ్య కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఇంకా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, బన్నీ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పచ్చు. అంటే ఓన్లీ ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు. అండ్ మార్క్ మై వర్డ్, ఈ మూవీకి అతనికి ఎన్ని అవార్డ్స్ వచ్చినా తప్పే లేదు. అండ్ ఆల్సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య బాండ్ అనేది ఎలా ఉండాలి అసలు అనేది కూడా మంచి సీన్స్ రాసుకున్నాడు సుకుమార్. అండ్ ఎస్పెషలీ సూసేకి సాంగ్ ప్లేస్మెంట్ అయితే పర్ఫెక్ట్ అసలు. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ బాగా లెందీ అనిపించాయి, కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ పర్లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని ప్లేసెస్లో అంతేమీ ఎక్కువ హై ఇవ్వలేదు. అండ్ ప్రీ క్లైమాక్స్ కొంచెం స్లో ఉన్నాయి. ఇవి చాలా మైనర్ డ్రాబ్యాక్స్. ఇది తప్ప మిగతాదంతా సూపర్. అసలు ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే థియేటర్స్లో పుష్ప 2ని అస్సలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.